పవన్ తన సెక్రటరీతో సహా ఇంటికి రాగానే వైజయంతి పవన్ని చూస్తూ జగదాత్రితో ఇలా అంటుంటుంది, పవన్ కన్నా మంచి అబ్బాయి మా జగదాత్రికి ఎక్కడ దొరుకుతాడు అని అనగానే జగదాత్రి కూడా వెటకారంగా అవునవును నిజమే, పవన్ కన్నా మంచి వ్యక్తి నాకెక్కడ దొరుకుతాడు, అందుకే ముహూర్తం కూడా పెట్టేద్దాం అని అంటూ వంకరగా నవ్వుతూ ఉంటుంది జగదాత్రి కన్నింగ్ స్మైల్ ఇస్తూ. ఇక పవన్ మురిసిపోతూ ఉంటాడు. ఇక తన సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళిన జగదాత్రి ఇది రియల్ గన్నేనా అని అడుగుతుండగా అవును అంటాడు అతను. ఒకసారి మ్యాగజైన్ చేంజ్ అయ్యి అని జగదాత్రి అనగానే ఈ వీక్దా పోయిన వారందా అని అనేస్తాడు వాడు. దాంతో మేఘనాకి విషయం అర్థమవుతుంది. ఇక ఆ సెక్యూరిటీ గార్డ్ చేతిలో ఉన్న గన్ని తీసుకొని మ్యాగజైన్ చేంజ్ చేస్తూ ఇది మ్యాగజైన్, దీన్ని చేంజ్ చేయడం అంటారు అంటూ పవన్ సెక్రటరీపై చెయ్యి వేసి నువ్వు కొట్టాక నిజం చెప్తావా లేదంటే కొట్టక ముందు నిజం చెప్తావా అని బెదిరించగానే నేను పవన్ అతను ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులం అని ఆవిడ నిజం ఒప్పేసుకోగానే అందరూ షాక్ అవుతారు. ఇక ఒక ఇద్దరు వ్యక్తులు ముందుకి వస్తారు. వీళ్ళెవరో తెలుసా, పవన్ మూడో భార్య ఆరో అత్త అని జగదాత్రి చెప్పగానే అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు కాచిబోచీల దగ్గర తీసుకున్న 20 లక్షల్ని పవన్ రిటర్న్ ఇస్తాడా, పవన్కి జైలు శిక్ష పడేలా జగదాత్రి చేస్తుందా, మేఘనాని ఇప్పుడు జగదాత్రి ఏం చేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.